గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కోసం డీకే అరుణ నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వకపోవడం వల్లే నాకు రాలేదు అని చెప్పేసి వంశీచంద్ మీ మీద ఆరోపణలు చేయడం, గుళ్ళో దీక్షకు దిగుతాను అనడం, మిమ్మల్ని రమ్మనడం, మేము వెళ్ళను అనడం ఇదంతా కూడా చిల్లర రాజకీయమేనంటారా? లేకపోతే దీని వెనక 100% ఏదైనా నిజముందా? లేదంటే మీ 100% గెలుపుకు భయపడి ఇవన్నీ చేస్తున్నారంటారా? 100% వాళ్ళు గెలవరని తెలుసు వాళ్ళకి. డీకే అరుణనే గెలుస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. జిల్లాలో వాళ్ళకి ఎక్కడికెళ్ళినా వాళ్ళకు క్రెడిబిలిటీ కూడా లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. ఈ జిల్లాలో వాళ్ళని ఎవరు గుర్తుపట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఓసారి ఎమ్మెల్యే అయిపోయి కాన్స్టిట్యున్సీ కూడా పరిమితం కాదనేటువంటి ఎక్కడెక్కడికో బయట తిరిగిన వాళ్ళే వాళ్ళు తప్ప ప్రజలకు అందుబాటులో కూడా ఉన్నటువంటి వాళ్ళు కాదు. సో వాళ్ళు ఈ రోజు ప్రజల లోపల వాళ్ళ గుర్తింపును కోల్పోయి గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో రకంగా మాకు గుర్తింపు రావాలంటే డీకే అరుణ గారిని తిడితేనే మీడియా మమ్మల్ని హైలైట్ చేసేటటువంటి ఆలోచనతో మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే డీకే అరుణను తిట్టండి, ఇష్టం వచ్చినట్లు ఏమంటారు మర్యాద లేకుండా ఆమెని విమర్శించండి అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. ఆ స్థాయిని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి కూడా దిగజారిపోతుంది దీనివల్ల అనేది వాళ్ళు గమనించడం లేదు. మీది మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం. అటు నాన్నగారు కావచ్చు, మామగారు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఇప్పుడు అపోజిషన్ లోకి మీ బంధువర్గం దగ్గర వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈ ఎలక్షన్స్ లో దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అదే వాళ్ళు ఇప్పుడేం వెళ్ళిపోలేదు. వాళ్ళు ముందు నుంచి కూడా మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కూడా అక్కడ నారాయణపేటలో ఫ్యామిలీ ఎప్పుడు పోటీ చేయలేదు. వాళ్ళు చిన్నగా ఉన్నారు ఆ రోజు పిల్లలు. మా బ్రదర్స్ చిల్డ్రన్ అప్పుడు చిన్నగా ఉన్నారు వాళ్ళు. మా బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ రోజు చిన్న పిల్లలు మా బ్రదర్ చనిపోయినప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు సరే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇక్కడ రాజకీయాల్లో పోటీ చేశారు. అంటే మీరు పార్టీ మారడం అనేది ఒక నేను రకంగా వాళ్ళ పార్టీ నుంచి అనేది దూరంగా నేను మారినట్టుగా. పార్టీ మారింది 2019 లో మారిన. అప్పుడు వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు కాంగ్రెస్ లోకి మారారు. సో మా బ్రదర్ కూడా నాతో పాటే కాంగ్రెస్ లో ఉండిండు. ఆయన టిఆర్ఎస్ లోకి మారాడు 2018 కంటే ముందు. 14 లో గెలిచిన తర్వాత మధ్యలోనే టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. రామ్మోహన్ రెడ్డి గారు. ఎస్. సో నేను ఆ రోజు 18 వరకు కాంగ్రెస్ లోనే ఉన్నా. 19 లో నేను పార్లమెంట్ ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ టిఆర్ఎస్ పార్టీలోనే ఉండే. తర్వాత మళ్ళీ వీళ్ళు మా నారాయణపేటలో మా తమ్ముని ఫ్యామిలీ వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సో అది వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నారు. ఎవరి అంటే ఎవరి ఆలోచన వాళ్ళది కదా. వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉండాలి సొంత నిర్ణయాలు. సో మాకు పొలిటికల్ గా మా మధ్యలో ఎప్పుడు కూడా ఈ డిస్కషన్స్ అనేవి లేవు. స్పెషలీ మా పెద్ద తమ్ముడు రామ్మోహన్ రెడ్డితో అయితే పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి మాటలు లేవు. ఒకరింట్లో ఒకరికి సంబంధాలు అంటే బంధువులు ఎంత దగ్గర రక్త సంబంధమైనా కూడా మాకు ఒకరికొకరికి ఇళ్లలోకి పోయేటటువంటి ఫంక్షన్లకు కానీ లేదా ఇంకేదైనా ఉంటే కూడా ఒకరికొకరిని కలుసుకోవడం కూడా లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో బయట వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ పొద్దు రేపు అంత రాజకీయాల్లో విలువలు అనేటివి కంప్లీట్ పోయినాయి కాబట్టి అందరూ అట్లనే ఉంటారు అనుకొని మాట్లాడుతుంటారు కొందరు. సో ఈరోజు అక్కడ కాంగ్రెస్ లో మా తమ్ముని కూతురు పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఇక్కడ తమ్ముని గెలిపించింది, అక్కడ తమ్ముని కూతుర్ని గెలిపించింది, ఇక్కడ ఈయనని గెలిపించిందని కొందరు డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు డీకే అరుణమ్మని మన ఎదుగుదలని చూసి బీజేపీ పార్టీలో నాకున్న గుర్తింపును చూసి ఆ ఎదుగుదలను చూసి ఓర్చలేనటువంటి కుళ్ళుబోతు సన్నాసులంతా కూడా ఇటువంటి క్రియేషన్ చేశారు. సో పార్టీకి అన్ని విషయాలు తెలుసు. డీకే అరుణమ్మ ఏం చేసింది తెలుసు, ఎంత కమిటెడో తెలుసు, ఎంత డిసిప్లినో తెలుసు, అన్ని తెలుసు పార్టీకి. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దే నో ఎవ్రీథింగ్. ఇటువంటి పుకార్లు వీళ్ళు ఎన్ని పుట్టించినా ఇటువంటి పుకార్లు వీళ్ళు కుమ్ముక్కై కూడా చాలా మంది చాలా సృష్టించిండ్రు. అనేక రకాలుగా డీకే అరుణమ్మ గారిని ఎట్లన్నా అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలని చాలా ఎత్తున కుట్రలు కూడా పన్నిన వాళ్ళు ఉన్నారు. ఆ దీంట్లోనే ఇన్ని రకాలుగా బ్లేమ్స్ కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎవరేమి చేసినా నా నిజాయితీ నాకుంది, నా నిజాయితీ నాకు తెలుసు. నేను ఎంత కమిటెడ్ గా ఉంటానో ఎవరి ఆత్మకు వాళ్ళకి తెలుసు ఎవరేంటనేది. సో వేరే వాళ్ళు ఎన్ని మురిగినా ఎన్ని ఒర్లినా ఎన్ని చేసినా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎవరెంత ఒరిగినా ఎంత మురిగినా సంబంధం లేనట్టు అని నేను వివరించిన. మనకు సంబంధం లేదు, ఎవరెంత మొత్తుకుంటేనేంది. ఇప్పుడు దొంగ ప్రమాణాలు వెరీ కామన్. ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళు ఏ ప్రమాణమైనా చేస్తారు. వాళ్ళ పిల్లల మీద చేస్తామంటారు, ఎవరైనా ప్రమాణం చేయరు కదా. దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు, దేవుడి మీద ప్రమాణం చేస్తారు.
మాట్లాడితే ప్రమాణాల కిందికి పోదని వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం లేదు. సో వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. దేవుడు అంటే ఒక విలువ ఉంది, దేవుడు అంటే ఒక గౌరవం ఉంది, దేవుడు అంటే ఒక ఆ యొక్క ఆత్మ ఒక అట్లాంటి చిల్లర రాజకీయాలు దేవుళ్ళ మీద చేసేటటువంటి రాజకీయం చేయలేము రాజకీయాల కోసం. సో వాళ్ళు ఏది ఒర్లినా ఒర్లనీయమనే చెప్పినాము. ఒర్లేటి వాళ్ళు ఒరుతూనే ఉంటారు. ఏమి బజార్లో ఏనుగులు పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేసినాం అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దానికే రిలేటెడ్ క్వశ్చన్ మేడం. ఖచ్చితంగా గద్వాల్ ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాల్లో గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, మక్తల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం వెనక మీరున్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి సరైన సహకారం అందించలేదు, గెలుస్తారని రిపోర్ట్ సర్వే వచ్చిన వాళ్ళకు కూడా సరైన సహకారం అందలేదు మీ దగ్గర నుంచి అనేవి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే దీనికి ఇప్పుడు సంబంధించి. దానికి అదే చెప్పాను నేను. ఈ విధమైనటువంటి ప్రచారం చేసి డీకే అరుణని ఆపేయాల రాజకీయాల్లో అని చూసారు, చాలా మంది ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఏముంటది పబ్లిక్ టాక్. ఈ పొద్దు రేపు ఏమున్నది పబ్లిక్ టాక్. మీకు నేనంటే నచ్చలేదు, నా మీద మీరు ఒక టాక్ క్రియేట్ చేస్తారు. ఆ టాక్ని ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అది వాస్తవమా కాదనేది ఎట్లా తెలుస్తుంది? నా పక్కన ఉండి మా పక్కన ఉన్నటువంటి 24 hours ఆ ఎలక్షన్ టైంలో నా వెనక ఎవరున్నారు, నా పక్కన ఎవరున్నారు వాళ్ళని తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి ఏం చేశారన్న విషయం. ఈరోజు ఊరికే వాళ్ళ టైం పాస్ కోసం వాళ్ళ ఏమంటారు ఆత్మ సంతృప్తి కోసం మాట్లాడే మాటలు అనేవి కూడా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చెప్తున్నది అంత అబద్ధమే అని. కానీ దే వాంట్ ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి డీకే అరుణ మీద అని చేస్తుంటారు.